హాయ్ అండి, అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండి. ఆఖరి రోజు కార్తీక దీపాలు ఎలా జరిగాయో చూడండి. శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ నమ శివాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం నీలకంఠ మంగళం నిత్య శుభమంగళం గంగాధరాయ గౌరీవరాయ మంగళం గోవిందయ కాశీ విశ్వేశ్వర ప్రేమ కార్తీక దామోదర వాసుదేవ గోవింద 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 నమో నారాయణ వాసుదేవ మెచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవం నారాయణ నమ శివాయ హర హర శివాయ. తులసికోట దగ్గర దీపాలు వదిలేసి ఇదిగోండి మా రామాలయం దగ్గర రావి చెట్టు మాట అండి. అక్కడ దీపాలు పెట్టుకుని రామాలయంలో దీపాలు పెట్టుకుని హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం ఇలా ఆనందంగా జరిగిందండి. నెల రోజులు చక్కగా దీపాలు అవి పెట్టుకుని పౌర్ణమి రోజు త్రిమూర్తుల మేళాలు సామర్లకోట వెళ్ళాము. సోమవారం అవన్నీ వీడియో పెట్టాను కదండి. అందులో హరిహరులకు ప్రియమైన పాట పాడాను. అది కార్తీక మాసం గురించి ఎంత బాగా రాశారండి, నాకు చాలా ఇష్టము. విన్నారా అండి? ఇదిగోండి మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పోలమ్మ దీపమని ఇలా పెడతామండి. ఆవిడని ఆహ్వానించి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ అదే వస్త్రము అన్నీ సమర్పించి తాంబూలం పెట్టి అలా దీపం పెట్టి ఇలా మూతేస్తామండి. ఓ పళ్ళెం కానీ బేసిని కానీ ఆవిడ బాగా మూతేసేదంట. కథ చెప్తారు కదా పూల స్వర్గం రోజుని, అలా మాట అండి. ఇదిగో పోలమ్మ దీపం అని ఇలా పెడతామండి మేము. మీరు ఎంతమంది పెడతారో కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఇంట్లో పూజ అలా ముగించుకున్న తర్వాత ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాము. ఇదిగో మన దారిలో మార్కెట్ దగ్గర సత్యమ్మ తాడంటారు కదండి, రావి చెట్టు ఉంటుంది. అక్కడ సత్యమ్మ తల్లికి దీపం పెట్టుకుని మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి మా తోటివాడలు నేను. అక్కడ స్వయం పాకాలు ఇచ్చి తాంబాళాలు ఇచ్చి వచ్చాము. వీడియో తీయలేదు. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి.